అనురాగం చాలా ప్రత్యేకమైనది. తన చెల్లెలు కష్టాల్లో ఉంది అని తెలిస్తే ఏ అన్న ప్రశాంతంగా ఉండలేడు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. తోడబుట్టిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. అటువంటిది ఈ మధ్యకాలంలో ఆస్తుల కోసం ఈ అనుబంధం కాస్త మసకబారింది. ఆస్తుల కోసం స్వార్థంతో అన్నా చెల్లెలు కూడా గొడవ పడుతున్నారు, కేసులు కూడా పెట్టుకుంటున్నారు. కానీ మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ మండల కేంద్రంలో ఓ చెల్లి మంచం పట్టిన అన్నకు తల్లిలా సేవలు చేస్తుంది. మహిళ అంటే అనురాగ దేవత అని నిరూపిస్తుంది. ఆనందంగా సాగిపోతున్న ఓ కుటుంబంలో అనుకోకుండా వచ్చిన కష్టాలకు ఆ అమ్మాయి నేనున్నా అంటూ పెద్ద దిక్కైంది. వయసైపోయిన అన్నకు ప్రమాదవశాత్తు నడుముకు గాయాలై మంచానికే పరిమితమైన అన్నకు చెల్లిలా కాదు, తల్లిలా సేవలు చేస్తోంది. వారి కోసం తను చదువుతున్న డిగ్రీని వదిలేసింది. అంతేకాదు తన అన్నకు బాగయ్యేదాకా పెళ్లి కూడా చేసుకోనంటుంది. బంధాలన్నీ కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో తన అన్న కోసం జీవితాన్నే వదులుకుంటున్న తల్లి లాంటి చెల్లి శిరీషతో ఉమెన్స్ డే సందర్భంగా మా ప్రతినిధి యశ్వంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. అన్న చెల్లెల అనుబంధం చెప్పలేనిది. అన్న చెల్లెల మధ్య ప్రేమ వివరించలేనిది. వీళ్ళ ఇద్దరి మధ్య ప్రేమను చెప్పడానికి టైం సరిపోదు, వినడానికి కూడా టైం సరిపోదు. ఎంతో అనురాగం అనుబంధం మధ్య అన్న చెల్లెల ప్రేమ జరుగుతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయం. కానీ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో మాత్రం అందరికంటే ఇంట్లో చిన్న కూతురే ఇలా కుటుంబానికి పెద్ద దిక్కైంది. ఏ ఆపద వచ్చినా చెల్లెళ్ళు కామన్గా అన్నయ్యకి చెప్పుకుంటారు. కానీ ఇక్కడ చెల్లెలు అన్నయ్య ఆపదను చెల్లెలు చెప్పుకొని మొత్తం మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది. అన్నయ్య యొక్క సపర్యాలు చేస్తూ అన్నం తినిపిస్తూ మొత్తం కాలకృత్యాలు కూడా తీస్తూ ఆ చెల్లె మొత్తం మహిళా లోకానికే ఆదర్శంగా నిలుస్తుంది. అసలు ఏం జరిగింది? మన డోర్నకల్లో చంద్రశేఖర్ అనే యువకుడు తన ఇంటి పందిరి చదువుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు కింద పడి నేపథ్యంలో మొత్తం బెడ్కే పరిమితమయ్యాడు. సుమారు సంవత్సర కాలంగా బెడ్కి పరిమితం అయినప్పటికీ తనకు తల్లి లేదు. అందరికంటే ఇంట్లో చిన్నారి అయిన చెల్లె శిరీష ఉంది. ఆ శిరీష ఇటు తండ్రిని ఇటు అన్నయ్యను మొత్తం కూడా కుటుంబ పనులు చేస్తూ కూడా అతను సాగుతుంది. మనం చూసుకోవచ్చు విజువల్లో మొత్తం బెడ్కే పరిమితమైన చంద్రశేఖర్ గత సంవత్సరం క్రితము ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదం జారి నేరుగా గ్యాస్ బండకు సంబంధించి ఆ మొద్దు మీద పడడంతో నడుము కూడా 2 భాగాలుగా విడిపోయి పూర్తిగా నడవరాని స్థితిలో స్ట్రెచ్చర్కే పరిమితమయ్యాడు. అయితే ప్రస్తుతానికి ఆయన రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని సాదే పరిస్థితి ఉండేది. తన చెల్లెలు ఇంట్లో అందరికంటే చిన్నారైన శిరీష అనే చెల్లెలను ఉన్నంత చదువులు చదివించి మంచి ఉద్యోగం తెప్పించాలని గార్భంగా చూసుకునే చెల్లెలు అయ్యారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కైంది. ఆ చెల్లెలు ఇంటి పనితో పాటు ఇటు తండ్రిని ఇటు అన్నయ్యను కూడా సాగుతుంది. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందో మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పు, మీ పరిస్థితి ఏంది, మీకు మొత్తం స్ట్రెచ్చర్ అసలు ఏం జరిగింది నీకు? రేకులు ఇంటిపై నుంచి కింద పడ్డా సార్. మా చెల్లెలే నాకు అన్ని చేస్తాను సార్. నేను కూలి పని చేసుకునేవాడిని సార్. అంతా మా చెల్లె మా డాడీ చూసుకుంటాను సార్. మా డాడీకి కూడా ఆర్థిక పరిస్థితి సార్, ఆయన కూడా ఏం చేయలేడు, వయసు అయిపోయింది సార్. మా చెల్లెని బాగా చదివిద్దాం అనుకున్నా సార్. మా చెల్లె కూడా ఇంట్లో ఉండి నాకు సేవ చేయవలసి వస్తుంది సార్. పెళ్లి చేసి పంపిద్దాం అనుకుంటే బాగా ఇబ్బంది అయింది సార్. ఆ పరిస్థితి సార్, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేక, డబ్బులు లేక, వైద్యం లేక ఇంట్లో ఉండిపోయినా సార్. అమ్మ చెప్పండి, మీరు మీ అన్నయ్య మిమ్మల్ని బాగా చదివించి ఉన్నంత చదివిద్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుతం విధి వక్రీకరించింది. కానీ దీని ప్రస్తుతం స్ట్రెచ్చర్కే పరిమితం. నీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు మీ అన్నయ్యకి ఏమేమి పనులు చేస్తావు? మా అన్నయ్యకి మార్నింగ్ ఒళ్ళు తుడుస్తా, యూరిన్ బాత్రూమ్ మొత్తం తీస్తా, బట్టలు ఉతికేసి లంచ్ గిట్లా ప్రిపేర్ చేసి పెడతా. మా అన్నయ్య నన్ను మంచిగా చదివించాడు డిగ్రీ వరకు. తర్వాత మ్యాచ్ చూసి మ్యారేజ్ చేద్దాం అనుకున్నాడు. ప్రమాదవశాత్తు ఇల్లు ఎక్కాడు, ఇల్లు క్లీన్ చేద్దామని. మా ఇల్లు మంచిగా లేదు, కురుస్తుంటే క్లీన్ చేద్దామని ఎక్కాడు. ఎక్కి రేకులు పగిలి కింద పడిపోయి వెన్నుపూస ఇరిగిపోయింది. దానివల్ల కాళ్ళు పడిపోయాయి. అప్పటి నుండి మొత్తం నేనే చేస్తాను. ఇంకా ట్రీట్మెంట్ చేయించమని చెప్పారు డాక్టర్. హైదరాబాద్ అయినా తీసుకెళ్ళండి, ఫిజియోథెరపీ చేయించండి అని చెప్పారు. మాకున్నంత వరకు చేయించాం. తర్వాతకి మా ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆపేసాం ట్రీట్మెంటు. అప్పటి నుంచి నేను మా అన్నయ్యని చూసుకుంటున్నా. మా అన్నయ్యకి ఎవరన్నా హెల్ప్ చేస్తే మా అన్నయ్య నడవగలుగుతాడు. మా లైఫ్లు మొత్తం మంచిగా అయితే మా అన్నయ్య నడుస్తే. ఇంతకుముందు మొత్తం మా అన్నయ్య చూసుకునేది ఇల్లునంతా. మా అన్నయ్య కూలి పని చేసుకొని నన్ను జాదాడింది చిన్నప్పటి నుంచి. మొత్తం మా అన్నయ్య చూసుకునేది. మా అన్నయ్య లేకపోతే మాకు ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది. నేను మీ అన్నయ్యకు ఎన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నాం, నీకు బాధ అనిపించడం కానీ లేకుంటే ఫీల్ అవ్వడం కానీ జరిగినప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? నాకు
చాలా బాధగా ఉంటుంది. మా అన్నయ్య చాలా మంచోడు, ఎవరి జోలికి పోయేటోడు కూడా కాదు. పాపం అతని పని అతనే చేసుకొని ఇంటికి వచ్చేటోడు, ఇంట్లోనే చూసుకుంటాడు. ఎలాంటి చెడు బుద్ధులు కూడా లేవు. మా అన్నయ్యకి అలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. మా అన్నయ్య కూడా నాతో అట్లా చేయించుకుంటున్నందుకు చాలా బాధపడుతున్నాడు. ఇంట్లో మీ అమ్మగారు కూడా లేరు, ఇటు నాన్న ఒక్కడే ఉంటున్నాడు, నాన్నను ఇటు అన్నయ్య చంద్రశేఖర్ను కూడా, మొత్తం నీ కుటుంబం భారం ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఎట్లా అడ్జస్ట్ అవుతున్నావు? అంటే మామూలుగా ఇంకొక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య శాలరీ వచ్చిద్ది ఒక 10,000. ఆయన వార్డ్ బాయ్గా చేస్తున్నా, ఆయనకు 10,000 వస్తుంది. ఆయనే రేషన్ వేసి పోతాడు. దాంతో నేను సర్దుతున్నా వీళ్ళకి. నాన్న ఏజ్డ్ అయిపోయాడు, ఆయన ఏం పని చేయలేడు, ఇంట్లో ఉండడం ఆయన. ఇప్పుడు మా అన్నయ్యని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఇంట్లో ఎవరైతే మా ఇంటికి అందరు అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెను మేము మంచి ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగం చేపిద్దాం అనుకున్నాం. కానీ ఈరోజు అందరికంటే చిన్న కూతురే అలా ఇంటికి పెద్ద దిక్కైంది. తమ కుటుంబం యొక్క ఆళ్ళ పాలన చూస్తుంది, మమ్మల్ని అందరినీ కూడా చాకుతుంది, కంటి రెప్పలా చాకుతుంది. మా చెల్లెతో మీ సపర్యలు చేసుకోవడం కూడా మాకు కన్నీరు తెప్పిస్తుందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ శిరీష మొత్తం కూడా మహిళలకు మ్యాట్సాప్ అని చెప్తుంది. ప్రస్తుతానికి చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది. తనను ఎవరైనా దాతలు ఉంటే కూడా మమ్మల్ని ఆదుకోవాలని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీళ్ళ చేసి వీరందరితో యశ్వంత్, బిగ్ టీవీ, డోర్నకల్ నుండి. For more videos like this, subscribe Big TV channel.